పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్స్ కి చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటది. వాళ్ళు యాక్ట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉండదు. వాళ్ళని చాలా తక్కువ స్క్రీన్ టైం కోసం అని తీసుకుని హీరో పక్కన డాన్స్ వేయడానికి, హీరో పక్కన 2 రొమాంటిక్ డైలాగులు చెప్పడానికి మాత్రమే తీసుకుంటున్నారు. వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందని ఈ మధ్యన సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ రూమర్స్ లో కొంతవరకు నిజం ఉంది, కొంతవరకు అబద్ధం ఉంది. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది రచ్చ అంతా అంటే పెద్ద సినిమా నుంచి స్టార్ట్ అయింది. పెద్ద సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ ని చాలా ఆబ్జెక్టిఫై చేసి చూపించారు. అండ్ అలాగే తన క్యారెక్టర్ చాలా తక్కువ ఉందని మన అందరికీ తెలుసు. ఆ విషయం పరంగా చాలా రచ్చ జరిగింది. ప్రతి హీరోయిన్ రెస్పాండ్ అవుతూ హీరోయిన్స్ కి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. అసలు పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్స్ కి నిజంగానే అన్యాయం జరుగుతుందా, లేదంటే వాళ్ళు కావాలని ఆ సినిమాలు నొప్పుకుని ఇప్పుడు ఆ బ్లేమ్ ని డైరెక్టర్స్ మీద, మూవీ మేకర్స్ మీద తోస్తున్నారా అన్న దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేయండి. చిన్న బూస్ట్ ఇచ్చినట్టు ఉంటది. ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటది. అండ్ కమింగ్ టు ద టాపిక్, అసలు పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్స్ కి యాక్ట్ చేసే స్కోప్ ఉండట్లేదా? అసలు మన పాన్ ఇండియా సినిమాలు ఎన్ని రిలీజ్ అయ్యాయి? మన టాలీవుడ్ నుంచి, వేరే లాంగ్వేజ్ ఫిల్మ్స్ మనకు అనవసరం. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ టాపిక్ మాట్లాడాలంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది బాహుబలి సినిమా నుంచి. బాహుబలి సినిమాలో హీరోయిన్స్ ఎవరెవరు? అనుష్క, తమన్నా. దేవసేన క్యారెక్టర్ లో అనుష్కని తప్ప ఇంకెవ్వరిని మనం ఊహించుకోలేని పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుష్క. ఆ యాక్టింగ్ స్కోప్ ఎవరు ఇచ్చారు? స్క్రిప్ట్. తమన్నా క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరే. బాహుబలి దాంట్లో మెయిన్ గా ఫోకస్ చేసింది డ్రామా. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. నెక్స్ట్ రాజమౌళి గారి సినిమాల్లోనే ఆర్ఆర్ఆర్ తీసుకుందాం. ఆర్ఆర్ఆర్ సినిమాలో నేను ఫస్ట్ అనుకున్నా రామ్ చరణ్ హీరో, ఎన్టీఆర్ హీరో, వీళ్ళిద్దరు పక్కన హీరోయిన్ అంటే ఆ హీరోయిన్ కి ఖచ్చితంగా స్కోప్ ఉండదు అని అనుకున్నా. ఎందుకంటే ఇద్దరు హీరోస్ ని ఈక్వల్ గా చూపించాలి. పాన్ ఇండియా సినిమా, ఇద్దరికి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఏ హీరోని తక్కువ చూపించినా ఏ హీరో ఫ్యాన్స్ ఒప్పుకోరు. కాబట్టి హీరోయిన్ క్యారెక్టర్ తక్కువ చేస్తాడు అనుకున్నా, ఆబ్వియస్లీ తక్కువే చేసాడు. సో ఇంకా అది అండ్ దాన్ని కూడా మనం ఎందుకు క్వశ్చన్ చేయలేదు అప్పుడు అంటే, స్టోరీ మొత్తం ఒక పర్పస్ఫుల్ గా నడుస్తూ ఉంటది. రామ్ కో పర్పస్ ఉంటది, భీమ్ కో పర్పస్ ఉంటది. సో ఇద్దరు పర్పస్ వల్ల ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ కావాలని పెంచి ఇరికిస్తే మాత్రం ట్రోల్స్ వచ్చేవి. తన క్యారెక్టర్ తగ్గించడమే కరెక్ట్. నెక్స్ట్ సినిమా కార్తికేయ 2. ఇది చిన్న బడ్జెట్ సినిమా అండి. చిన్న బడ్జెట్ సినిమా అయినంత మాత్రాన హీరోయిన్ కి ఇంపార్టెన్స్ లేకుండా పోలేదు. ఈ సినిమాలో అనుపమ ప్లే చేసిన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్, ఒక మెయిన్ పిల్లర్ లో ఉంటది ఈ సినిమాలో. మరి అనుపమకి ఎందుకు మంచి క్యారెక్టర్ పడ్డది? తను సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ బట్టి ఉంటది. నెక్స్ట్ పుష్ప 2 సినిమా అండి. పుష్ప 2 సినిమా మొత్తం పుష్ప మీద తిరుగుతూ ఉంటది. పుష్ప 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 పుష్పయే ఉంటది. నీ అవ్వ తగ్గేదేలే అన్నట్టే ఉంటది. మరి శ్రీవల్లికి మంచి క్యారెక్టర్ పడలేదా? శ్రీవల్లి క్యారెక్టర్ కి రికగ్నైజేషన్ రాలేదా? రష్మికకి పుష్ప 2 సినిమా తర్వాత ఎన్ని ఆఫర్స్ వచ్చాయి బాలీవుడ్ నుంచి? ఎన్ని పాన్ ఇండియా సినిమాలు చేసింది? యానిమల్ సినిమాలో యాక్ట్ చేసింది, చావా సినిమాలో యాక్ట్ చేసింది. మరి కలిసి రాలేదా? తను సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్ బట్టి ఉంటది, మనం చేసిన యాక్టింగ్ బట్టి ఉంటది. నెక్స్ట్ సాహో సినిమా, శ్రద్ధా కపూర్ కూడా మంచి క్యారెక్టర్ పడ్డది. తను యూజ్ చేసుకునే హీరో అందరినీ మోసం చేస్తాడు కాబట్టి తన క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెన్స్ పడ్డది. నెక్స్ట్ సినిమా ఆదిపురుష్. ఆదిపురుష్ గురించి మనం మాట్లాడడానికి లేదు, ఎందుకంటే అది మన టాలీవుడ్ ఫిల్మ్ కాదు. మన తెలుగు హీరో ఉన్నాడు అంతే, ప్రభాస్ యాక్ట్ చేశాడు అంతే తప్ప అది మన టాలీవుడ్ ఫిల్మ్ కాదు. సో నెక్స్ట్ రాధేశ్యామ్. ఇట్స్ అ కంప్లీట్లీ లవ్ స్టోరీ. మరి పెద్ద హీరో సినిమా, లవ్ స్టోరీ, మరి ఎందుకు స్కోప్ దొరికింది పూజా హెగ్డేకి? అఫ్ కోర్స్ తను యూజ్ చేసుకోలేదు అనుకోండి ఆ స్కోప్ ని, బట్ స్కోప్ అయితే దొరికింది పూజా హెగ్డేకి. నెక్స్ట్ హరిహర వీరమల్లు. నిజంగా భయ్యా ఈ సినిమా చూసిన తర్వాత నిధి అగర్వాల్ మీద నాకు జాలేసింది. 3 years ఈ ప్రాజెక్ట్ కోసం తన టైం వేస్ట్ చేసుకుంది. ప్రమోషన్స్ లో, ప్రెస్ మీట్స్ లో, పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ మీటింగ్స్ లో బిజీగా ఉంటే నిధి అగర్వాల్ తన భుజాల మీద వేసుకుని సినిమాని ప్రమోట్ చేసింది. అయినా సరే సినిమా రిజల్ట్ ఏమైంది? పాన్ ఇండియా సినిమా, అన్ని లాంగ్వేజెస్ లోనే రిలీజ్ అయింది. సినిమా రిజల్ట్ ఏమైందో మన అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కే ఈ సినిమా మీద హోప్స్ లేవు. అలాంటిది పాన్ ఇండియా సినిమా రిలీజ్, దీనికోసం 3 సంవత్సరాలు నిధి అగర్వాల్ టైం వేస్ట్ చేసుకుంది. నాకు నిజంగా జాలేసింది ఈ సినిమా చూసిన తర్వాత. నిధి అగర్వాల్ చూస్తే నిజంగా జాలేసింది. నెక్స్ట్ రాజా సాబ్. ఈ సినిమాకు కూడా నిధి అగర్వాల్ చాలా కష్టపడ్డది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఒక నన్ను. ట్విస్ట్ ఏంటంటే ప్రభాస్ ఇచ్చిన డబ్బుల్ని వాళ్ళ తాత కొట్టేస్తే వాళ్ళ తాత కోసం ప్రభాస్ వెనకాల తిరుగుతూ ఉంటది. ఈ సినిమాలో 3 హీరోయిన్స్ కరెక్ట్ గా సినిమాలు పడుతున్నాయి, రికగ్నైజేషన్ వస్తుంది అన్న టైంలో రాజా సాబ్ పెద్ద సినిమా, ప్రభాస్ సినిమా అని చెప్పి ఒప్పుకుంది. ఏమైంది? తన క్యారెక్టర్ కి ఏమన్నా ఇంపార్టెన్స్ ఉందా? అండ్ ఇదే సినిమాలో ఇంకో హీరోయిన్ మాల్విక మోహనన్, రిద్ది కుమార్ కూడా ఇంకో హీరోయిన్ ఉంది. డబ్బింగ్ ఎవరు చెప్పించారో గానీ దండేసి దండం పెట్టించచ్చు, అలా ఉంటది తన డబ్బింగ్. నెక్స్ట్ అండి కన్నప్ప సినిమా. రిజల్ట్ ఏంటన్నది పక్కన పెడితే ప్రీతి ముకుందన్ కి డెబ్యూ డేస్ కాబట్టి ఓకే, క్యారెక్టర్ కొంచెం ఇంపార్టెన్స్ ఉంది, మరీ పూర్తిగా ఇంపార్టెన్స్ లేదని చెప్పలేము, కానీ ఇలాంటి క్యారెక్టర్ పడడం ఓకే. నెక్స్ట్ ఓజీ సినిమా. ప్రియాంక ఎందుకు ఒప్పుకుందో తెలియదు ఈ సినిమాకి. ఉన్నదే కాసేపు, ఫ్లాష్ బ్యాక్ లో మళ్ళీ సగంలోనే పోద్ది. నెక్స్ట్ గేమ్ చేంజర్ అండి. గేమ్ చేంజర్ సినిమాలో హానెస్ట్లీ చెప్పిన కియారా కేవలం హీరో పక్కన నుంచి డాన్స్ చేయడానికి మాత్రమే ఉంది. నాకు అలాగే అనిపించింది. గేమ్ చేంజర్ సినిమా చూసిన తర్వాత కియారా
కియారా రామ్ చరణ్ పక్క నుంచి డాన్స్ చేయడానికి మాత్రమే ఉందని అనిపించింది నాకు. అంటే డైరెక్ట్ డాన్స్ కోసం తీసుకుంటే బాధపడతారని చెప్పేసి హీరోయిన్ అని ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి తన పక్కన పెట్టినట్టు అనిపించింది. హీరోయిన్ వేసింది కాబట్టి అది నార్మల్ సాంగ్, లేకపోతే వేరే హీరోయిన్ వేసి ఉంటే అది స్పెషల్ సాంగ్ కింద కన్సిడర్ చేసేవాళ్ళం. నెక్స్ట్ పెద్ద సినిమా ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక్కడే స్టార్ట్ అయింది రచ్చ అంతా. జాన్వీ కపూర్ క్యారెక్టర్ నుంచే ఇదంతా స్టార్ట్ అయింది. ప్రతి హీరోయిన్ బయటకు వచ్చి రెస్పాండ్ అవుతుంది ఈ ఇష్యూ వల్లే. ఇంతకు ముందు ఏం చేశారో అర్థం కాదు. ఇంతకు ముందు ఏం చేశారు, అప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఇప్పుడు ఏదో ఒక సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది, దాని మీద ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం, దాని మీద ఇప్పుడు మనం మాట్లాడేద్దాం, మనల్ని అందరూ పట్టించుకుంటారా అన్న దాని గురించి వస్తున్నారు. ఎవ్వరు పర్ఫెక్ట్ గా రియాక్ట్ అయిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఒక్కరు రియాక్ట్ అయ్యారు, నిత్య మేనన్ గారు రియాక్ట్ అయ్యారు. నువ్వు సినిమా చేసేటప్పుడే ఎందుకు నో చెప్పలేదు అలాంటి క్యారెక్టర్ చేస్తున్నారని తెలిసినప్పుడు అని చెప్పేసి నిత్య మేనన్ ఒక్కలే కరెక్ట్ గా రియాక్ట్ అయ్యారు. సో అది నాకు బాగా నచ్చింది అనమాట ఆ రియాక్షన్. నెక్స్ట్ సలార్ సినిమా. సలార్ సినిమాలో శృతి హాసన్ క్యారెక్టర్ చాలా తక్కువే కానీ ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే సలార్ సినిమాలో తన క్యారెక్టర్ తక్కువ సేపే ఉన్నా కూడా స్టోరీ మొత్తం తన చుట్టే తిరుగుతూ ఉంటది. అదంతా ఎందుకు జరిగిందంటే మెయిన్ రీజన్ శృతి హాసన్ వల్లే. సో అది ఆల్రెడీ క్లారిటీగా సినిమాలో మనకు చూపించారు. సో సెకండ్ పార్ట్ లో తన క్యారెక్టర్ ఇంకొంచెం ఎక్కువ ఉంటది. సో సలార్ పార్ట్ 1 లో తన క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉన్నా ఇది కొంచెం పక్కన పెట్టచ్చు, పార్ట్ 2 లో ఎక్కువ ఉంటది కాబట్టి. నెక్స్ట్ సినిమా కింగ్డమ్. సేమ్ హీరో పక్కన డాన్స్ చేయాలి, హీరో పక్కన రొమాన్స్ చేయాలి, అంతే, నో స్కోప్. మీరు చూడండి భాగ్యశ్రీ చేసిన ప్రతి సినిమా అలాగే ఉంది. మరి యాక్టింగ్ రాదనో లేకపోతే ఎందుకో తెలియదు కానీ గ్లామరస్ రోల్స్ మాత్రమే తీసుకోండి, తప్పు లేదు. గ్లామరస్ రోల్స్ తీసుకోవడంలో తప్పు లేదు, గ్లామరస్ రోల్స్ చేయడంలో తప్పు లేదు. కాకపోతే కొంచెం యాక్టింగ్ ఓరియంటెడ్ చేస్తే కొంచెం ఫేడ్ అవుట్ అయిపోకుండా ఉంటారు. మనం ఏం చెప్తాం, మనం ఎవరండి చెప్పడానికి, అది వాళ్ళ ఇష్టం. డబ్బులు వస్తేనే చేస్తున్నారు, మనకేంటి నొప్పి. నెక్స్ట్ హనుమాన్ సినిమా. హనుమాన్ సినిమా పర్ఫెక్ట్ సినిమా. ఇది ఒక స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ అంటే ఎవరు నమ్మరు రే. పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. కమర్షియల్ సినిమా, హీరోయిన్ స్కోప్ ఉంది, హీరోకి స్కోప్ ఉంది, ప్రతి క్యారెక్టర్ కు స్కోప్ ఉంది, మంకీకి కూడా స్కోప్ ఉంది. డివోషనల్ టచ్ బాగా చూపించారు. ఒక పెద్ద సూపర్ స్టార్ హీరో సినిమాతో క్లాష్ వచ్చిన ఈ సినిమా హిట్ అయింది. సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా పెద్ద సినిమానా చిన్న సినిమానా, హీరో పెద్ద హీరోనా చిన్న హీరోనా అన్నది కాదు, సినిమా హిట్ అవుతుంది. నెక్స్ట్ కల్కి సినిమా అండి. కల్కి సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ పడ్డది దీపికా పడుకోనికి. ఎందుకంటే స్టోరీ మొత్తం తన చుట్టే తిరుగుతూ ఉంటది, తనే మెయిన్ ఇంపార్టెంట్. సెకండ్ పార్ట్ లో కూడా తనే మేజర్ గా ఉంటది. అంటే సెకండ్ పార్ట్ లో తను లేదు కాబట్టి తన క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేస్తారో వాళ్ళ చుట్టూనే ఉంటది, మంచి క్యారెక్టర్ పడ్డది. అండ్ నెక్స్ట్ చాలా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యాయి మన టాలీవుడ్ నుంచి. కాకపోతే మేజర్ గా మన తెలుగులోనే ఎవరు దేగలేదు, ఇంకా బయట వాళ్ళు దిగుతారన్న ఉద్దేశం కూడా నాకు లేదు. అండ్ బాహుబలి దగ్గర నుంచి చూస్తే దింపుతానే ఉన్నారండి పాన్ ఇండియా సినిమాలు. ఏంటో మరి ఆ స్టోరీ బాగుందా అంటే స్టోరీ బాగుండదు. అండ్ నాకైతే మేజర్ గా పాన్ ఇండియా సినిమాల్లో నష్టపోయారు, ఈ హీరోయిన్స్ చాలా నష్టపోయారు అని అనిపించిన హీరోయిన్స్ మాత్రం ఫస్ట్ నిధి అగర్వాల్ అండి. పాప మా అమ్మాయి 5 years ప్రైమ్ టైమ్ ని వేస్ట్ చేసుకుంది పాన్ ఇండియా సినిమాలు. 2 పాన్ ఇండియా సినిమాల కోసం ప్రైమ్ టైమ్ ని వేస్ట్ చేసుకుంది. ఒకటి హరిహర వీరమల్లు, 2 రాజాసాబ్. ఈ 2 సినిమాల కోసం అమ్మాయి ప్రైమ్ టైం వేస్ట్ చేసుకుంది. 2ది మాల్వికా మోహనన్. 3ది ఆలియా భట్ టైం కూడా వేస్ట్ అయింది. పాన్ ఇండియా సినిమా, రాజమౌళి గారి డైరెక్షన్, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాకు ఏదో కలిసి వచ్చేస్తుందని చేసింది, బట్ ఏం కలిసి రాలా. ఆ సినిమా చేయడం తనకి వేస్ట్. అండ్ నెక్స్ట్ కియారా అద్వానీ, గేమ్ చేంజర్, రామ్ చరణ్ పెద్ద హీరో, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది బట్ బొక్కబొరలో పడ్డది. అండ్ ఫైనల్లీ జాన్వీ కపూర్ 2 సినిమాలు చేసింది మన తెలుగులో. 2 సినిమాలు తనకి ఎంతవరకు కలిసి వచ్చాయంటే ఎంతవరకు కలిసి రాలా. 2 సినిమాలు చేయడం తనకి వేస్ట్ అని చెప్తా. తనకున్న ఇన్ఫ్లుయెన్స్ కి ఒక మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ సినిమా చేస్తుంటే టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యూచర్ ఉంటదని అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీదేవి గారి డాటర్ ఆ క్రేజ్ వల్ల నెట్టుకొస్తుంది తప్ప యాక్టింగ్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ, క్యారెక్టరైజేషన్ పరంగా కానీ ఎటువంటి స్కోప్ దొరకట్లా. సో ఫైనల్లీ నా ఒపీనియన్ ఏంటంటే పాన్ ఇండియా సినిమా అంటే హీరో పక్కన నుంచుంటే మనకు కలిసి వచ్చేస్తుంది, హీరో పక్కన 2 స్టెప్పులు వేస్తే మనకు కలిసి వచ్చేస్తుంది అని అనుకుని ఏ హీరోయిన్ అయినా పాన్ ఇండియా సినిమాకి సైన్ చేస్తే ఒకసారి ఆలోచించుకోండి. హీరో పక్కన నుంచుంటే సక్సెస్ అయిపోతాం, హీరో పక్కన 2 స్టెప్పులు డాన్స్ వేస్తే మనకు గుర్తింపు వచ్చేస్తుంది అనుకుంటే జూనియర్ ఆర్టిస్టులు కూడా హీరో పక్కనే నుంచుంటారు. వాళ్ళందరూ సూపర్ స్టార్లు అయిపోయారా? మీ లెక్క ప్రకారం సూపర్ స్టార్లు అయిపోవాలి కదా, మంచి క్యారెక్టర్ పడాలి, మంచి యాక్టింగ్ స్కోప్ దొరకాలి, మీరు యాక్టింగ్ మంచిగా పర్ఫామ్ చేయాలి. అంతే తప్ప పెద్ద హీరో పక్కన సినిమా చేసి పెద్ద హీరో పక్కన 2 స్టెప్పులు వేసేస్తే మీకు మంచి రికగ్నైజేషన్ వచ్చేస్తుంది అనుకుంటే అది మీ మూర్ఖత్వం, మీ అమాయకత్వం. సో సినిమాని ఒప్పుకునేటప్పుడు ఆలోచించండి, ఇవన్నీ ఆలోచించుకుని స్టోరీ ఓకే చేయండి, మంచి సినిమాలు చేయండి. పాన్ ఇండియా సినిమాలనే కాదు, ఒక రీజనల్ ఫిలిం, ఒక మంచి స్టోరీని సెలెక్ట్ చేసుకోండి. అది రీజనల్ ఫిలిం అయినా సరే మీకు వరల్డ్ వైడ్ గా గుర్తింపు తీసుకొస్తుంది. అర్జున్ రెడ్డి సినిమా ఉంది, ఫస్ట్ అది రిలీజ్ అయినప్పుడు ఒక రీజనల్ ఫిలిం మాత్రమే, మరి ఇండియా మొత్తం అది మోతమోగిపోలేదా? ఆ సినిమాకి ఇండియా మొత్తం రికగ్నైజేషన్ రాలేదా? విజయ్ దేవరకొండ తెలియలేదా? శాలిని పాండే తెలియలేదా? అందరికీ తెలిసారు కదా. సో రీజనల్ ఫిలిం అయినా ఒక మంచి స్టోరీ ఉంటేనే ఆడియన్స్ అందరికీ మనం నచ్చుతాం. సో ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? చూసే వాళ్ళు కింద కామెంట్ చేయండి. హీరోయిన్స్ కి నిజంగానే పాన్ ఇండియా సినిమాల్లో అన్యాయం జరుగుతుందా? వాళ్ళ క్యారెక్టర్ స్క్రీన్ స్పేస్ ని కావాలని తక్కువ చేసి చూపిస్తున్నారు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు?
ఏమనుకుంటున్నారు మీరు? దాని గురించి కామెంట్ చేయండి. నేనైతే స్టోరీ హీరో సెంట్రిక్ ఫిల్మ్ అయితే ఆబ్వియస్లీ హీరోయిన్ కి తక్కువ స్కోప్ ఉంటది. స్టోరీ డిమాండ్ చేస్తే హీరోయిన్ కి ఎక్కువ స్కోప్ ఉంటది. మన సినిమా కాదు కానీ మరి PS1 గురించి మాట్లాడుకుందాం. ఆ సినిమాలో మేజర్ గా హైలైట్ అయింది ఎవరు? ఐశ్వర్య రాయ్, త్రిష, వీళ్ళిద్దరే కదా హైలైట్ అయ్యారు. విక్రమ్ ఉన్నాడు, కార్తీ ఉన్నాడు, వీళ్ళు ఎందుకు హైలైట్ అవ్వలేదు? హీరోసే కదా, వీళ్ళకి మంచి మార్కెట్ ఉంది మన తెలుగులో కంపేర్ టు ద హీరోయిన్స్. మరి ఎందుకు వాళ్ళని మేజర్ గా హైలైట్ చేశారు సినిమాలో? స్టోరీ బట్టి ఉంటది అంతే తప్ప ఒక హీరోయిన్ ఎక్కువ చేయాలి, ఒక హీరోయిన్ తక్కువ చేయాలి అన్నది ఉండదు. స్టోరీ బట్టి డిపెండ్ అయి ఉంటది. ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? లేదు కావాలని ఎక్కువ హీరో సెంట్రిక్ గా రాస్తున్నారు, రాసేటప్పుడు హీరోయిన్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు కదా అని మీరు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.